Hello friends, welcome back to our channel Doom Dam Talks. It's me with Monica. నేను ఈరోజు మీకు స్పోర్ట్స్ స్క్వేర్ చూపిస్తున్నాను. తానాకాలో ఉంది. ఇది మీరు గూగుల్లో స్పోర్ట్స్ స్క్వేర్ అని తానాకా అని టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎంట్రన్స్ అండి స్పోర్ట్స్ స్క్వేర్కి. దీని లోపల మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇది స్కేటింగ్ రింక్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేదు అంటే వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది జిమ్నాజియం. దీని జిమ్నాజియం పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఇండోర్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ చాలామంది వచ్చి నేర్చుకుంటూ ఉంటారు అండ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీకు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా కూడా ఉంది. అక్కడ నెట్ కనిపిస్తుంది కదా, అదేనండి క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా. ఇంకా ఇది కొంచెం డెవలప్ చేస్తూ ఉన్నారు. సో చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అవి అవుతూ ఉన్నాయి. ఇంకా లోపల మీకు ఫుడ్ లాంచ్ కూడా ఉంది. ఇది ఫుట్బాల్ ప్రాక్టీస్ ఏరియా అండి. అక్కడ కొంతమంది ఫుట్బాల్ ఆడుతున్నారు, అది కూడా మీరు చూడొచ్చు. మేము మెయిన్గా యాక్చువల్లీ ప్లే ఏరియా కోసం అని చెప్పి ఇక్కడ వచ్చాము. సిమ్ అండ్ శామ్ ప్లే హౌస్ ఇక్కడ ఓపెన్ చేశారు తానాకాలో. సో ఇది మనకి సిటీలో మిగతా ప్లేసెస్ మియాపూర్, కొంపల్లి అండ్ నెక్లెస్ రోడ్లో కూడా ఉంది. సో తానాకాలో స్పోర్ట్స్ స్క్వేర్లో ఓపెన్ చేశారు. సో నిహాల్ చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, టుడే we came here. Come in. So you can stay this much time. ఇక్కడ ఎంట్రీ కాగానే ఇక్కడ ఫుట్వేర్ లీవ్ చేసి లోపలికి వెళ్ళాలండి. సాక్స్ వచ్చేసి మ్యాండేటరీ. ఇన్ కేస్ మన దగ్గర సాక్స్ లేకపోయినా ఇక్కడ వీళ్ళు కౌంటర్లో సేల్ చేస్తారు. పెయిర్ ఆఫ్ సాక్స్ వచ్చేసి 70 రూపీస్ ఉంటుంది. ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి కూడా లోపల ప్లేస్ ఉంది. దీనికి 3 ఓవర్స్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది పెద్దవాళ్ళు ఆడుకోవచ్చు. అండ్ లోపల చిన్నపిల్లలు ఆడుకునే ఇన్ని వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ గ్యాడ్జెట్ ఫ్రీ ప్లేస్ అండి. అసలు పిల్లలు ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తారు. అసలు వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి రావాలని కూడా ఇష్టపడరు. యాక్చువల్లీ చైల్డ్కి 1 అవర్కి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2 అవర్స్కి వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ చైల్డ్. ఇంకా వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను మీకు స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో ఇందాక చూపించాను. సో పాజ్ చేసి దాని ప్రైజెస్ అన్నీ ఒకసారి చూడండి. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ లైక్ వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ, వాళ్ళ క్రియేటివ్ ఎబిలిటీని, వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీని అన్నిటినీ ఎంకరేజ్ చేసేలాగా ఇక్కడ గేమ్స్ అన్ని డిజైన్ చేశారు సిమ్ అండ్ శామ్ పార్టీ వాళ్ళు. బాల్ పిట్స్ ఉన్నాయి అండ్ ఒక బోర్డ్ అండ్ చాలా డిఫరెంట్ వాళ్ళకి ఫిజికల్గా కూడా మంచి ఎక్సర్సైజ్ ఉండేలాగా కూడా వాళ్ళు గేమ్స్ని ఇక్కడ డిజైన్ చేశారు లోపల. చాలా స్లైడ్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ పిల్లలకే కాదండి, పేరెంట్స్కి కూడా ఒక మంచి టైంపాస్ ప్లేస్ అని చెప్పాలి. పిల్లలు కొంచెం ఆడుకుంటూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ కూడా ఇక్కడ దే కెన్ హ్యావ్ లైక్ గుడ్ టైం. బయట ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఫుడ్ కోర్ట్లో పేరెంట్స్ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని ఇక్కడ లోపల వదిలేయచ్చు. అండ్ స్టాఫ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండి, చాలా సపోర్టివ్గా ఉంటారు. పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళకి ఏమైనా గేమ్స్ లైక్ అర్థం కాకపోయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు స్టాఫ్ కూడా. మీకు ఇక్కడ అన్ని గేమ్స్ నిహాల్ అండ్ నిశ్చల్ ఆడి చూపిస్తున్నారు. డెఫినెట్గా మీరు కనుక ఇన్ అండ్ అరౌండ్ తానాకా, హబ్సిగూడ, ఎల్బినర్, దిల్షుక్నగర్ సైడ్ ఏరియాలో ఉంటే కనుక తప్పకుండా మీ కిడ్స్ని ఒక వీకెండ్ ఈ ప్లేస్కి తీసుకెళ్ళండి. డెఫినెట్లీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, కిడ్స్, ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. సో ఒక వీకెండ్ అట్లా ఈవినింగ్ స్పెండ్ చేయడానికి ఇట్స్ ఎ గుడ్ ప్లేస్.
ఇది ట్రెజర్ హంట్ లాగా ఒకటి పెట్టారు లోపల. ఇది చాలా బాగుంది. లోపల అడల్ట్స్ ఆడుకోవడానికి క్రికెట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా మంచి టైం పాస్ అవుతుంది. క్లైంబింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, స్లైడింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, అండ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని గేమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ మీకు వీడియోలోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లైడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ స్టాఫ్ వాళ్ళు మా పిల్లలకి బ్యాడ్జ్ ఇచ్చారు. ఎంట్రీలో వాళ్ళు కిడ్స్ హ్యాండ్స్కి బ్యాండ్ వేస్తారండి. సో వాళ్ళు మన ఎంట్రీ టైం బట్టి మన ఎగ్జిట్ టైం ఆ బ్యాండ్ మీద రాస్తారనమాట. సో మనం 1 అవర్ తీసుకుంటే 1 అవర్ ఎగ్జిట్ టైం రాస్తారు. ఇది బాస్కెట్బాల్ ఏరియా. ఇదేనండి క్రికెట్. బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, బోర్డు ఉంది. యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళడం వల్ల పిల్లలకి కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా అవుతారు. లైక్ వేరే కిడ్స్తో వాళ్ళు మింగిల్ అవ్వడం కూడా, అంటే వాళ్ళకి సోషల్ బిహేవియర్ అనేది తెలుస్తుంది. ఇది వాల్ క్లైంబింగ్ యాక్టివిటీ విత్ బాల్ పిట్. అసలు ఒక్కటని కాదు, ఇక్కడ ఏంటంటే ఎన్ని గేమ్స్ ఆడినా ఎన్నిసార్లు ఆడినా వాళ్ళకి అస్సలు బోర్ కొట్టదు. ఇది రైటింగ్ బోర్డ్. ఇక్కడ వీళ్ళు లోపల డిఫరెంట్ కేటగిరీస్లో కూడా గేమ్స్ని పెట్టారు. అంటే లైక్ టాడ్లర్ ప్లే ఏరియా, +6 ఏజెస్కి ప్లే ఏరియా అని చెప్పి అక్కడ వాళ్ళు బోర్డ్స్ కూడా పెట్టారు. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి టాడ్లర్ ప్లే ఏరియా. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ అండ్ బోర్డ్ ఇలాంటివన్నీ పెట్టారు, బాల్ పిట్స్ అవి. ఇంతకుముందు చూసిన మీరు ట్రెజర్ హంట్ టైప్ ఉన్నది వచ్చేసి +6 వాళ్ళకి ఎంట్రీ అండి. దాంట్లో మీరు ఒక్కసారి అమౌంట్ కనుక పే చేసి ఈ గేమ్స్ అన్నీ యాక్సెసిబిలిటీ ఉంటాయి మీకు, ఎక్సెప్ట్ ఆ క్రికెట్ ఒకటి. సో క్రికెట్కి మాత్రం ఎక్స్ట్రా పే చేయాలి. ఇది వచ్చేసి +6 వాళ్ళకి ఎంట్రీ ఉంటుందండి. ఇది వాళ్ళ కోసం డిజైన్ చేసిన ప్లే ఏరియా ఇది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ సైకిల్స్ ఉన్నాయి, వాళ్ళకి కార్స్ ఉన్నాయి. ఏరియా కూడా చాలా నీట్గా హైజీనిక్గా ఉందండి. సో ఇట్స్ అ సేఫ్ ఇండోర్ ప్లేస్ ఫర్ కిడ్స్ టు హ్యావ్ ఫన్.
పేరెంట్స్ కూర్చోవడానికి ఇక్కడ కొన్ని టేబుల్స్ కూడా పెట్టారు వీళ్ళు, చైర్స్. ఇది యాక్చువల్లీ పార్టీ హాల్ అండి. ఇక్కడ కిడ్స్ బర్త్డే పార్టీ హాల్ కూడా ఉంది సిమ్ అండ్ శామ్లో. సో దీనికి కూడా వీళ్ళు సపరేట్ ప్యాకేజెస్ అవి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది లోపల పార్టీ హాల్ అండి మొత్తం. దీనికి సంబంధించిన ప్యాకేజెస్ అండ్ వీళ్ళు ఎలా ఛార్జ్ చేస్తున్నారు అవన్నీ నేను డీటెయిల్స్ మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో పెట్టాను. సో పాజ్ చేసుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ చూడండి. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. కిడ్స్ బర్త్డే పార్టీస్ అట్లా కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ హాల్ అండి. ఒక 50 to 60 మెంబర్స్ వరకు అకామిడేట్ చేసుకోవచ్చు. అండ్ బర్త్డే పార్టీ చేసుకునే వాళ్ళకి ఈ ప్లే ఏరియా కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది కిడ్స్కి. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట ప్లే ఏరియాకి. ప్లే ఏరియా నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం పార్టీ హాల్కి. వాల్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసి ఉన్నాయి. పిల్లలు కూడా ఇట్లా చూడగానే బాగా అట్రాక్ట్ అవుతారు ఎంత కలర్ఫుల్గా ఉంటే. ఇవన్నీ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. లైక్ వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ డిఫరెంట్ ప్యాకేజెస్తో ఉన్నాయి. ఇది వచ్చేసి బయట ఫుడ్ కోర్ట్. ఇక్కడ కూడా డిఫరెంట్ అవుట్లెట్స్ ఉన్నాయి ఫుడ్వి. ఫుడ్ చాలా బాగుంది. సో పైన కూడా సీటింగ్ ఏరియా ఉంది. ఇది అండి సిమ్ అండ్ శామ్ పార్టీ అండ్ ప్లే టౌన్. తప్పకుండా విజిట్ చేయండి పిల్లలతో పాటు. డెఫినెట్లీ దే గోనా హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధూమ్ ధామ్ టాక్స్.